హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఎస్పీటీ డిప్లొమా C20 గానీ C16 గానీ రిజల్ట్స్ కి సంబంధించి క్యాండిడేట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఆ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రదర్? అండ్ మనకి ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? అండ్ మనకి ఎవరైతే రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారో అండ్ ఫోటో కాపీ ఎవరైతే మెయిన్ గా అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఫోటో కాపీస్ అనేవి కూడా సెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ అప్లై చేయడానికి లాస్ట్ ఎప్పుడు వాళ్ళకి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి ఎస్పీటీ స్టూడెంట్ పోర్టల్లో కూడా స్టూడెంట్ కి సంబంధించి యూనిట్ టెస్ట్ మార్క్స్ అని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. కొన్ని కాలేజెస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. డిప్లొమా రిజల్ట్స్ కి సంబంధించి కానీ లేదా ఈసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ గా సంబంధించి కానీ అన్ని అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. అయితే మనకి ఏపీ ఎస్పీటీ డిప్లొమా C20 ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేసేసారు. అండ్ ఎవరైతే రిజల్ట్స్ లో సాటిస్ఫై లేరో రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫోటో కాపీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. సో ఎవరైతే ఫోటో కాపీ అనేది ఆన్ ఆర్ బిఫోర్ మనకి 7th జూన్ లోపు అప్లై చేసుకున్నారో వాళ్ళు ఫోటో కాపీస్ అయితే వాళ్ళకి మెయిల్స్ కి అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా మీ మెయిల్ ఐడీస్ కానీ చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా క్లియర్ గా అయితే అక్కడ విజిబుల్ అవుతుంది. ఏ మార్క్స్ అంటే ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ వేశారు అండ్ మార్క్స్ యాడ్ అవుతా లేదని చెక్ చేసుకొని మీరు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు డిప్లొమా ఎగ్జామినేషన్ మార్చ్ ఏప్రిల్ 2024 మనకి ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి ఒక క్యాండిడేట్ కి సంబంధించి మనకి వాళ్ళైతే సెండ్ చేశారు. సో క్లియర్ గా ఇలా ఎవరైనా అప్లై చేసి ఉంటే సో చెక్ చేసుకొని అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే గుర్తుపెట్టుకొని లాస్ట్ డేట్ అనేది కూడా 9th అంటే ఇవాళ మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఎవరైతే రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఫోటో కాపీ వాళ్ళు మాత్రమే 4500 అని పర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఆల్రెడీ డిప్లొమా C20 ఫిఫ్త్ సెమిస్టర్ కానీ 6th సెమిస్టర్ కానీ ఆల్రెడీ ఇన్స్టెన్స్ అప్లై నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేసారు. ఇంకా ఎవరైనా ఫీజ్ పేమెంట్ కానీ చేయకపోతే తొందరగా మీ ఫీజ్ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. గుర్తుపెట్టుకొని మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ పెనాల్టీ అనేది మనకి ఈ మంత్ జూన్ 11వ తారీఖున లాస్ట్ డేటు. ఆల్రెడీ వాళ్ళు 9th కాబట్టి ఇంకా 2 days అయితే ఉంది. ఈ 2 days మిస్ అయితే మీరు పెనాల్టీతో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయకపోతే ఫీజ్ పేమెంట్ చేసుకోండి. ఆల్రెడీ ఫీజ్ పేమెంట్కి సంబంధించి ఏ విధంగా చేయాలి అండ్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ సపరేట్ వీడియో కూడా చేశాను. అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ అయితే. సో ఇంకా ఫీజ్ పేమెంట్ చేయలేని వాళ్ళు తొందరగా ఫీజ్ పేమెంట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క డిప్లొమా C20 కానీ లేదా ఈ యొక్క 4th సెమిస్టర్ కానీ ఎవరైతే ఉంటారో రెగ్యులర్ విద్యార్థులు వాళ్ళు యూనిట్ టెస్ట్ మార్క్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఎస్పీటీ స్టూడెంట్ పోర్టల్లో మనకి రిలీజ్ చేశారు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మ్యాక్సిమం రిలీజ్ చేశారు. మీ కాలేజ్ రిలీజ్ చేసిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడే స్టూడెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మీ పిన్ నెంబర్ ఇచ్చేసుకొని ఇక్కడ గెట్ యూనిట్ టెస్ట్ మార్క్స్ కానీ క్లిక్ చేశారనుకోండి మీ మిడ్ 1 మిడ్ 2 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్గా మీకు ఎన్ని మీ యూనిట్ టెస్ట్ కనెక్ట్ చేశారో నెక్స్ట్ మీకు ప్రాక్టికల్ మార్క్స్ క్లిక్ చేస్తే ప్రాక్టికల్ మార్క్స్ కూడా వస్తాయి అనమాట. మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ అప్డేట్ చేశాయి. మిగతా కాలేజెస్ వాళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళకి సెండ్ చేసేసారు అనమాట. సో ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మీ కాలేజెస్ వాళ్ళు అప్లోడ్ చేశారా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ చాలా మంది ఎదురు చూస్తుంది ఈ రిజల్ట్స్ కి సంబంధించి మ్యాక్స్ ఎదురు చూస్తుంటారు. బ్రదర్ అసలు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో కానీ ఎక్కువ ఇదే అయితే అడుగుతున్నారు. రిజల్ట్స్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మీకు షేర్ చేయాలి. యాక్చువల్ గా మనకి రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఇంకా కరెక్షన్ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. ఒక కరెక్షన్ ప్రాసెస్ వల్ల మనకి రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదు. మనకి ఈ కరెక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బ్రదర్ అంటే మనకి ఇవాళ డేట్ చూసుకున్నట్టయితే 9th జూన్. సో మనకి మ్యాక్సిమం 11th లోపు మనకి కరెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, కరెక్షన్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, అయిపోయిన వెంటనే మనకి 2 days లో మ్యాక్సిమం అప్డేట్ చేసుకొని మనకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు. అంటే ఇవాళ మనకి డేట్ గమనించినట్టయితే ఎక్కువ మంది డేట్ అడుగుతారు బ్రదర్ ఎక్స్పెక్టెడ్ డేట్ అని. డేట్ గమనించినట్టయితే ఇవాళ మనకి 9th జూన్ కాబట్టి మ్యాక్సిమం మనకి 15th కానీ 16th లోపు మ్యాక్సిమం రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. అది 13th అవ్వచ్చు 14th అవ్వచ్చు. నా ఎక్స్పెక్టేషన్ అయితే 14th కానీ 15th లోపు 14th or 15th ఈ గ్యాప్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే 11th లోపు మనకి అప్డేట్ అంతా అయిపోతుంది. ఇంకా కాలేజెస్ వాళ్ళు ఇంకా ఏమైనా మార్క్స్ సెండ్ చేయకపోయినా ఈ లోపు మనకి 2 or 3 days లో ఇది కవర్ అయిపోతుంది. మ్యాక్సిమం 15-16 లోపు మనకి ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తారు. ఈ లోపే డిక్లేర్ ఎనీ టైం మనకి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్కి వచ్చేసాయి కాబట్టి అన్ని కూడా మనకి. ఇంకా నెక్స్ట్ మనకి ఈసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి కూడా అడుగుతున్నారు. మనకి ఈసెట్ కౌన్సిలింగ్ అనేది కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు.
మనకి జూన్ 24 నుంచి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామైతే గతంలో మనం ఆల్రెడీ అయితే డిస్కస్ చేసాం. జూన్ 24 మన కౌన్సిలింగ్ అనేది. అయితే మనకి నోటిఫికేషన్ అనేది కూడా మాక్సిమం జూన్ 19th కానీ లేదా జూన్ 18th కానీ ఈ డేట్లో మాక్సిమం మనకి ఈసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి phase 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ గమనించవచ్చు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే. మే 20th ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడే మనకి తొందరగా మనకి పేపర్ వాల్యుయేషన్ చేయండి, చాలా మంది అయితే ఉండిపోయారు. సో మనకి ఏంటంటే క్యాంపస్ ప్లేస్ అయిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, లేదా నెక్స్ట్ మనకి బీటెక్లో జాయిన్ అయినకి వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. తొందరగా రిజల్ట్స్ డిక్లేర్ చేయండి, కరెక్షన్ తొందరగా చేయండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో కరెక్షన్ అనేది మ్యాక్సిమం ఈలోపు అయిపోవాలి. కాకపోతే రిజల్ట్స్ అంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల కొంచెం లేట్ అయింది అనమాట. లేకపోతే ఈ పాటికి రిజల్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో కంగారు లేదు, మనకి 11th లోపు కరెక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా మనకి రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం 15th or 16th లోపు మ్యాక్సిమం రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశాలు అయితే కంపల్సరీ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈసెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఏ డేట్లో మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది, అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ డేట్ బట్టి మీరు రెడీ అయిపోండి. ఇప్పటి నుంచే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ అయిపోండి. ఈసెట్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ వీడియోలో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఇంకా రిజల్ట్స్కి సంబంధించి ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ గుర్తుపెట్టుకోండి, 16th కానీ 15th కానీ వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఇంకా దీన్ని క్లియర్ చేసుకోండి, ఓకేనా. అగైన్ మీరు రిపీటెడ్గా ఇదే కామెంట్ సెక్షన్లో ఇంకా రిజల్ట్స్కి సంబంధించి అడుగుతారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టెంట్ సప్లీ ఎవరైతే ఎగ్జామ్ రాశారో బ్రదర్ మాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలా ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉండదు. ఎందుకంటే మీరు ఫెయిల్ అయి ఉన్నారు, మీరు కౌన్సిలింగ్ వెళ్దామంటే మీకు ఎలిజిబుల్ ఉండదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఎవరైతే ఇన్స్టెంట్ సప్లీ రాస్తున్నారో మీరు phase 2కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ అక్కడ మీరు అన్నీ పాస్ అయిపోయి ఉంటే మీరు phase 2కి వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే మంచి కాలేజెస్ అనేది మిస్ అయిపోతారు, అది బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ మీ డిప్లొమా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఆ ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేసుకోండి. phase 2కైనా ఎలాంటి మీకు మంచి కాలేజెస్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మీకు చెప్పాలనుకున్నది. ఇంకా మీకు ఏమైనా రిజల్ట్స్కి సంబంధించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియదు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.